ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరాడు, కానీ తండ్రి చిత్తము చేయవాడు మాత్రమే పరలోకంలో చేరాడు. నిజమైన క్రైస్తవుడు తండ్రి చిత్తాన్ని చేస్తాడు. నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి, నిజమైన ఒక శిష్యుడు తండ్రి చిత్తాన్ని చేస్తాడు. దేవుని చిత్తాన్ని జరిగిస్తాడు. దేవుని చిత్తమును చేయాలి. దేవునికి ఏమి ఇష్టమో అది చేస్తాడు. దేవునికి ఇష్టం లేని పనికి వల్ల పోవడం వల్ల పనులన్నీ చేసి దేవుని దుఃఖపరచాడు. దేవుని చిత్తమును చేసేవారు దేవునికి ఏమి ఇష్టమో బైబిల్ ద్వారా తెలుసుకుంటారు. మన ప్రవర్తన ద్వారా ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. అది దేవుని చిత్తం చేయడం. నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కాదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం దేవుని చిత్తం. ఒక మర్మం ఏదో ఇందులో దాగి లేదు. నా ఇష్టాలు మన ఇష్టాలు నెరవేర్చుకోవడం దేవుని చిత్తం కాదు. దేవునికి ఏమి ఇష్టమో, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడో అది తెలుసుకొని అలా చేయడము దేవుని చిత్తం.